వైఎస్ భారతిరెడ్డిని ఉద్దేశించి వైఎస్ సునీతారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కడపలో సింగిల్ ప్లేయర్ ఉండడానికే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారు. నన్ను షర్మిల గారిని నరకడానికి కూడా మా వదిన భారతి గారు వెనకాడరు అంటూ సునీత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇవి ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, సునీత గారు భారతిరెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కడపలో సింగిల్ ప్లేయర్ ఉండడానికే నా తండ్రిని హత్య చేయించారు. ఇప్పుడు మా వదిన భారతి నన్ను అలాగే షర్మిల గారిని నరకడానికి కూడా వెనకాడరు. మా ఆస్తుల దస్తావేజులన్నీ మా పిల్లల పేరు మీద మేము మార్చేసాం అంటూ కూడా ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి మేడం ఆవిడ వ్యాఖ్యలను ఎలా చూడాలి? నేను ఎందుకో ఏకీభవించలేకపోతున్నానండి. ఎందుకంటే అసలు వీళ్ళంతా భారత్ మీద పడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళేమో జగనన్న సింహం సింగిల్గా వస్తుంది అని ఆయన సింహంతో పోల్చిన తర్వాత అడవిలో సింహానికంటే మించింది ఇంకోటి ఉంటుందా? సింహమే కదా అందరికంటే ఎక్కువ. మరి అలాంటప్పుడు వీళ్ళు అన్న మీద పడి ఏడవకుండా, అన్న గురించి మాట్లాడకుండా వదిన మీద పడి ఏడుస్తారు ఎందుకు వీళ్ళు? మీకు రావట్లేదా అనుమానం? అంటే అడవిలో శివంగే వేటాడి మగసింహాలకు తీసుకొచ్చి పెట్టిద్ది, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో నిన్న సునీత గారు అదే చెప్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా నిన్న అదే కామెంట్స్ చేశారు కదా. అదే కామెంట్స్ చేశారా? అట్లయితే మరి మనం ఇంకొంచెం లోతుకెళ్ళి ఆలోచిద్దాం. అసలు ఇప్పుడే ఎందుకు ఈ శివంగి బయటకు వచ్చింది? ఇన్నాళ్ళు సింహమే వచ్చింది. శివంగి ఏమైపోయింది ఎన్ని రోజుల నుంచి అనేది ఒక ప్రశ్న. మరి అలాంటప్పుడు అసలు ఈ శివంగిని సీఎంని చేస్తే అయిపోయేదిగా, సింహం ఎందుకు సీఎం అయింది? అన్నీ జవాబు లేని ప్రశ్నలే. ఎందుకంటే అసలు వైఎస్ఆర్ పార్టీలో అన్ని జవాబు లేని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం జుట్టుపీక్కోవాలన్నమాట సమాధానాల కోసం. ఏదేమైనా ఒక విషయాన్ని మటుకు నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. సునీత ఒక డాక్టర్గా ఉన్నావిడ ఇవాళ రాజకీయాల్లో దాదాపు ఆమె రాజకీయాల్లోకి వచ్చేసింది. పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు మనం కూడా రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క ఓ రకంగా. రోజు విశ్లేషణలు అందించా పొద్దున్న వేస్తే మా అయ్యి కదా మాట్లాడుతున్నాం, మనం కూడా రాజకీయాల్లో ఉన్నట్లే. ఆమె రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో మాట్లాడుతుంది. ఆవిడ మాటను నలుగురు వింటున్నారు. విని ఆవిడని ఎక్కడా ఎవరు తప్పు పట్టట్లేదు. కామెంట్స్లో కూడా చూడండి, సునీతని ఎవ్వరు తప్పు పట్టట్లా. కాకపోతే వైసీపీ పేటీఎం బ్యాచ్ తిడుతుంది తప్పితే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, కృష్ణమురళి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు తిడుతున్నారు తప్పితే సామాన్య ప్రజానీకం ఎవరు కామెంట్స్ పెట్టట్లా సునీతారెడ్డి గురించి. మేనత్త తిట్టింది అంటే ఆమెకి మన ప్యాలెస్ నుంచి స్లిప్లు వస్తాయి కాబట్టి ఆవిడ తిట్టుద్ది, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఇంట్లో మనుషులే వచ్చి ఈ విధంగా చెప్పటం వల్ల ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు ఇంకా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనటానికి ఈ విషయం కూడా, ఈ విషయం పోషించిందా అంటే అవుననే చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళు చాలా సింపుల్గా తీసుకున్నారు. చాలా సింపుల్గా మన ఇంట్లో ఒక మేకని బలి ఇచ్చినట్లు వివేకానంద రెడ్డిని బలిచ్చారు. ఎవరున్నారు ఈయనకి? కూతురుగా ఏమీ తెలియదు. ఎవరో ఒకళ్ళ మీద నెట్టేద్దాం అంతగా వస్తే, ప్రస్తుతానికైతే మనకు అడ్డం తొలగించుకోవాలి అనుకున్నారు తప్పితే ఇంకోలా అనుకోలే. మొన్న అంటే ఒక 15 రోజుల క్రితం ఒక హత్య జరిగింది. ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక అతన్ని ఏదో ఒక ట్రాప్ వేసి జగ్గేపేట దాకా తీసుకొచ్చి జగ్గేపేటలో చంపేసి ఆ శవాన్ని సగం కాలిన శవాన్ని పూడ్చిపెట్టారు. సరే, ఎవరు తీసుకెళ్లారు అతన్ని, ఏంటి అవన్నీ కూపీ లాగితే అతను ప్రత్యర్థి తీసుకెళ్ళాడు అనేది
అర్థమైంది. పోలీసులు పిలిచి విచారించారు. ఏంటి అంటే ఏం చెప్పాడు అంటే చాలా తెలివిగా, ఈ మధ్య సామాన్య ప్రజలకు కూడా చట్టాలు బాగా తెలిసిపోతున్నాయి. న్యాయం తెలియట్లేదు కానీ చట్టాలు తెలుస్తున్నాయి, అంటే ఎట్లా తప్పించుకోవాలో తెలుస్తుంది. అయితే ఏం చెప్పాడు, నేను చేపల లారీలో వేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేశానని చెప్పాడు. అంటే అక్కడ సముద్రంలో ఎతకటానికి వెళ్ళారు. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే డెడ్ బాడీ దొరికితే కానీ ఇతనే హత్య చేశాడని చెప్పడానికి లేదు. బాడీ దొరకాలి, అవును, లేదంటే నన్ను కస్టడీలో కొట్టారు, తిట్టారు, నాతో ఆ విధంగా చెప్పించుకున్నారు వాళ్ళు అని చెప్పి ఇతను ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉందని కూడా ఈ కథ చెప్పాడు. ఈ శవం ఎక్కడ దొరుకుతుందిలే అనుకున్నాడు. వీళ్ళు వెళ్ళి వైజాగ్లో ఎతుకుతారు, ఈలోపు ఈ శవం భూమిలో కలిసిపోద్ది, అయిపోద్ది, ఇంకేముంది అనుకున్నాడు. కానీ ఏదో ఒక తప్పు చేసి కదా దొరుకుతారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి నేరం చేసేవాడు ఒకటి వదిలిపెట్టి వెళ్తాడు, ఒక సాక్ష్యాన్ని. అలాగే వీళ్ళు ఏం చేసి సగం కాలిన శవం కదా, ఈ భూమిలో కప్పెట్టేసరికి దుర్వాసన వస్తుంటే ఈ పశువులు కాసే కాపర్లు కంప్లైంట్ చేశారు. తవ్వి తీస్తే అది ఎల్లైదని తేలింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ అసలు మీరు ఇంత డెలిబరేట్గా నేరాలు చేస్తా, హత్యలు చేస్తా, ఎవరో చూడరు, ఎవరికి అర్థం కాదు, ఎవరికీ తెలియదు. అసలు కంప్లైంట్ ఇచ్చేవాడు ఏడు ఇక్కడ? అసలు పోస్ట్ మార్టంకి వెళ్ళే పరిస్థితి లేదు అని కదా వాళ్ళు అనుకున్నది. అనుకునేసరికి ఈ విధంగా అయింది. ఏదో డామిట్ కథ అడ్డం తిరిగింది లాగా అయింది. ఏదో అంటారు చూడండి, ఐవారం చేయబోతే కోతి అయింది అన్నట్లు అదయింది. ఇప్పుడు అదయ్యి వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా వివేకం సినిమాలో చూపించినట్టు దిండు పెట్టి నొక్కి చంపుదాం అనుకుంటే ఆడికి ఎవడికి ఒక కడుపు మండి ఆడు కొంచెం మంది ఎక్కువయ్యి వాడు గొడ్ల పెట్టి నరికాడు. అదే గొడ్ల పెట్టి నరకపోతే గనక దిండదిం పెట్టే చేస్తే గనక ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా గనక మనిషి ఉంటే, అవును ఆయనకి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది, డయాబెటీస్ ఉంది, మొన్ననే స్టంట్ వేశారు, గుండెపోటు వచ్చి చనిపోయారు అనుకునేది కూతురు కూడా. అందుకే వాళ్ళు ఆ స్క్రిప్ట్ వేసుకున్నారు, దిండు పెట్టి నొక్కి చంపే స్క్రిప్ట్ వేసుకున్నారు. వేసుకుంటే ఏం చెప్తాము, అలా అయింది. అయితే ఆవిడ శవాన్ని చూడగానే ఆవిడకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి పోస్ట్ మార్టం అన్నది. పోస్ట్ మార్టంకి వెళ్ళి వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన అనుమానం ఏంటి అంటే, అసలు ఒకవేళ నిజంగానే ఆయన తల పగిలే చనిపోయారు అనుకుందాం, రక్తం కక్కుకునే చచ్చిపోయారు అనుకుందాం, కుట్లు ఎందుకు వేశారు అన్న దగ్గర నుంచే స్టార్ట్ అయిందండి. ఈ మొత్తం ముసలం అంతా కుట్లు ఎందుకు వేశారు అన్న దగ్గరే స్టార్ట్ అయింది. ఎంత కుటుంబం కలిసి హత్య చేయకపోతే భారతీరెడ్డి తండ్రి కుట్లు ఎందుకు వేస్తాడు? ఒక డాక్టర్ చేయాల్సిన పని కాదు. ఒక డాక్టర్ విధి విధానం ఏంటి అంటే, అతని మీద ఉండే బాధ్యత ఏంటి అంటే, పేషెంట్గా ఎవరు వచ్చినా నీకు సంబంధం లేదు, ఆడ మగ జాతి మతం కులం రంగు డబ్బులున్నోడా డబ్బులు లేనోడా ఏమీ చూడడానికి వీల్లేదు. పేషెంట్ వచ్చాడంటే నువ్వు వైద్యం చేయాల్సిందే, అది నీకు డాక్టర్గా నీ విధి. కానీ శవాలకు కుట్లేమని ఎక్కడా లేదు. శవాలకి కుట్లు ఎట్లా వేశాడు? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అయింది. ఆ ప్రశ్న ఆ కుట్లేసిన దాని చుట్టూనే తిరగడం మొదలైంది మొత్తం ఈ హత్యోదంతం మొత్తం. అసలు ఆ కుట్లు వేయకపోతే కూడా వీళ్ళ మీదకి వచ్చేదో కాదు, కుట్లేసి దొరికిపోయారు. మరి భారతీరెడ్డి తండ్రే కుట్లేశాడు అంటే దీనిలో భారతీరెడ్డి హత్య హస్తం లేకపోతే వాళ్ళ నాన్న ఎందుకు కుట్లేస్తాడు? అవినాష్ రెడ్డి కోసం భారతి నాన్న ఎందుకు కుట్లేస్తాడు? భారతి కోసమే వేశాడు. ఓకే, ఈ సంగతి అంతా అక్క చెల్లెళ్ళిద్దరికి అర్థమైపోయింది. అందుకే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ 4 రోడ్లు కోడలు దొరికితే చాలు, మైక్ దొరికితే చాలు ఆపకుండా చెప్తున్నారు వీళ్ళు అక్క చెల్లెళ్ళిద్దరు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా చంపుతారు, మేము అన్నిటికీ తెగించే వచ్చాము, వాళ్ళన్నా ఉండాలి మేమన్నా ఉండాలి అనే పద్ధతిలోనే వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. అందుకే వివేకానంద రెడ్డిని చెంపదెబ్బ కొట్టి మరి ఎంపీకి రిజైన్ చేయించాడు. ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి ఓడిచ్చారు. చివరికి మళ్ళీ షర్మిలాకి సీట్ ఇమ్మని అడిగినందుకు గాను చంపేశారు. ఇది వాళ్ళు మాట్లాడుతుంది. వీళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడ వీసమెత్తు కూడా ఎక్కువ తక్కువ లేదు. వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారు, లైన్ మీద ఉండి మాట్లాడుతున్నారు.
లైన్లో లేనిది ఎవరు అంటే చేసినోడు నేను సింహాన్ని అని చెప్పే సింహం కానీ శివంగి కానీ మేం చేసామని చెప్పుకోలేకపోతున్నారు. ఇది దురదృష్టం. చెప్పుకోండి చేసామంటే చేసామని చెప్పుకోండి. చెప్పుకోరు మీరు. కాకపోతే వాళ్ళు చెప్పిస్తారు, కొంచెం టైం ఉంది, అంతే. అంత సెట్ అయిపోద్దండి. అంత సెట్.